చేశాను. నవీన్ గారు గుడ్ ఈవినింగ్. వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ సార్. మినీ గారు గుడ్ ఈవినింగ్. సునీత మేడం గుడ్ ఈవినింగ్. కింగ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. శేషగిరి గారు ఎస్ ఎస్. శివ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. ప్రదీప్ గారు గుడ్ ఈవినింగ్. సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి గుడ్ ఈవినింగ్. సో టుడేస్ ఎస్. రమణమ్మ గారు గుడ్ ఈవినింగ్. రేణుక గారు గుడ్ ఈవినింగ్. జ్యోత్స్న గారు గుడ్ ఈవినింగ్. అలాగే వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్. కీర్తి ప్రియ గారు గుడ్ ఈవినింగ్. ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. సో ఎగ్జామ్ ఎలా రాశారు ఈరోజు? నా దగ్గర రివ్యూ ఉంది, బాగుంది సార్ పేపర్. ఓకే గుడ్. మనోహర్ గుడ్ గుడ్ ఈవినింగ్. యా మార్నింగ్ షిఫ్ట్ అండ్ నూన్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఈ షిఫ్ట్లలో ఎలా వచ్చింది? టుడే ఎగ్జామ్ చాలా బాగా రాశాను. ఎక్సలెంట్. క్రెడిట్ ఓన్లీ బిలాంగ్స్ టు యూ. వావ్. అవునా సునీత మ్యామ్? వరలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్. శృతి కుమార్ సూపర్ సూపర్ సూపర్. ఓ నైస్. గుడ్ 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 గుడ్. అవునా? శాంతి ప్రియ గారు బాగా రాశారా? రైట్ నైస్. ఓకే. ఇలా క్వశ్చన్స్ ఈరోజు మార్నింగ్ సెషన్ అయితే ఒకలా ఉంది క్వశ్చన్, అలాగే ఈవినింగ్ సెక్షన్లో ఒకలా ఉంది క్వశ్చన్. ఈ 4 o'clock ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో ఉన్నట్టు 5:30 అక్కడ XYZ రిజల్ట్ అందరికీ సూపర్గా వస్తుంది. సూపర్. క్వశ్చన్ పీరియడ్ ఉంది ఆఫ్టర్ నూన్ సెషన్. ఓకే. ఆఫ్టర్నూన్ సార్ మేబీ 70. వావ్ సూపర్ సూపర్. శివరెడ్డి గారు నైస్ గుడ్. సినిమ్స్కి 10కి పైగా వచ్చాయి సార్. అండ్ ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్స్ కూడా చాలా వచ్చాయి. మినిమం 3-4 ఫ్రేజల్ వర్బ్స్. మీకు ముందే చెప్పాను, మనకి గ్రామర్ వొకాబులరీ పార్ట్ నుంచి 20 to 25 క్వశ్చన్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో 20 to 25 ముందు నుంచే చెప్పడం జరిగింది. వొకాబులరీ అనేది మ్యాక్సిమం 20 to 25 క్వశ్చన్స్ ఇస్తారు. గ్రామర్ అనేది మనకి కేవలం 70 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్ అనేది మనకి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్. సో ఇక్కడ ఏం చేశారంటే ఎక్కడ 20 to 24 ఉంటుంది, ఇక్కడ +1 కలిసింది. ఇలా 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయింది. అయితే ఈసారి జరిగినటువంటి క్వశ్చన్లో ఐ విల్ క్వాలిఫైడ్. ఓకే సూపర్ సూపర్ సార్. 4th to 5th కష్టంగా ఉంది సార్ యార్ పోస్ట్. నవీన్ గారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే కింగ్ సూపర్ సూపర్. నార్మలైజేషన్ ఉంటుందండి. రేస్లో ఉన్నా సార్. ఓవర్ హార్డ్గా ఉంది. 4 to 6:30 ఆ లాస్ట్ షిఫ్ట్ అది కొంచెం హార్డ్ అనేసి విన్నాను. సో అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి చూడండి. మనకి మ్యాక్సిమం సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఈ రెండింటిని కలిపి మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే ఫ్రేజల్ వర్బ్ ఇక్కడ కూడా మినిమం 3 నుంచి 4 ఇవ్వడం జరుగుతుంది. మిగతావన్నీ సో ఇక్కడ మ్యాక్సిమం 15 వరకు కూడా వెళ్ళట్లేదు. సో 12, 13 ఈ రేంజ్లో వెళ్తుంది. మిగతావన్నీ అన్ని టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చెప్పి మినిమం 25 మార్క్స్ అనేది వొకాబులరీ పార్ట్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే నిన్న జరిగిన ఎగ్జామినేషన్లో ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్లో న్యాయం ఏం జరిగిందంటే, గతంలో కామన్ ఎర్రర్ ఒక టాపిక్ నుంచే 10 క్వశ్చన్స్ ఇచ్చి, పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచే ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి, టెన్స్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి, ఇలాగ 70 క్వశ్చన్స్ కేవలం ఈ 3 టాపిక్ నుంచి ఇచ్చేయడం జరిగింది. కానీ ఈసారి ఏమవుతుందంటే కామన్ ఎర్రర్ పైన సరిగా ఐడెంటిఫికేషన్ లేకపోతే ఎక్కడ పోయేది. అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఒక 3-4 అలాగే వీటి నుంచి అలాగే ఇచ్చేవారు అనమాట.
ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ ఇలా 30 మార్క్స్లో చాలామంది అంటే ఈ పార్ట్ సరిగా తెలియకపోతే ఈ పార్ట్ సరిగా తెలియకపోతే మ్యాక్సిమం 20 మార్క్స్ పోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఈసారి ఏమైంది అంటే అలా జరగలే. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి, ఆల్రెడీ ఇక్కడ నేను రాశాను. ఈరోజు 4 గంటల నుండి 5:30 వరకు ఏదైతే షిఫ్ట్ జరిగిందో ఈ షిఫ్ట్లో మనకు వచ్చినటువంటి పేపర్ ప్రకారం, అలాగే మార్నింగ్ సెషన్లో షిఫ్ట్లో వచ్చినటువంటి పేపర్ ప్రకారం నేను ఇక్కడ ఒక అనలిస్ట్ చేశాను. సో ఆర్టికల్ ఎస్ ఆల్ ఆర్ గుడ్ బట్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ అసెస్ ఉంటుంది కరెక్ట్. నేను ఎందుకు ముందు నుంచి సినోనిమ్స్ యాంటోనిమ్స్ మార్నింగ్ ఎగ్జామ్లో సినోనిమ్స్ యాంటోనిమ్స్ షార్ట్ వర్డ్స్ అబ్రివేషన్ ప్లస్ ఇచ్చారు, డిఫికల్టీగా వచ్చాయి, అవి తెలియదు. నేను ముందు నుంచి సినోనిమ్స్కి ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే ఒక్క మాట అండి, సినోనిమ్స్ యాంటోనిమ్స్కి ఎందుకు దృష్టి పెట్టలేదంటే ఇది రెగ్యులర్గా చదవాల్సిన పదాలు. నేను ఒక 2 రోజుల్లో లేదా 3 రోజుల్లో 5 రోజుల్లో చదివేసి సినోనిమ్స్ని నేర్చేసి ఇలా ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చేస్తున్నాను. సో ఇట్స్ ఇంపాసిబుల్. ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్ వస్తుందో ఎవరు ఊహించలేం. డైలీ యూజ్డ్ వర్డ్స్, ఎందుకంటే మోర్ దెన్ ఒక మినిమం ఒక 500 to 700 పదాలు నేర్చుకుంటే 1, 2, 3 అటెంప్ట్ చేయగలదు. అన్ని పదాలు నేర్చుకుని అన్ని గంటలు స్పెండ్ చేయడం వల్ల గ్రామర్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తుంది కదా అని మనం 70 మార్క్స్ మీద మనం ఫోకస్ చేయించాం. తర్వాత సినోనిమ్స్ యాంటోనిమ్స్ విడిచిపెట్టి ఒక 10 మార్కులు పోతే అని విడిచిపెట్టి అక్కడ మిగిలినటువంటి అబ్రివేషన్, షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్, అలాగే మనకి ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పెల్లింగ్స్, వీటిపైన ఫోకస్ చేస్తే అక్కడ పోతే 10 మార్కులు కదా, ఇంకో 15 మార్కులు ఉంది కదా. ఈ 15 మార్కుల్లో మనం కొంచెం ఫోకస్ చేస్తే అట్లీస్ట్ 10 మార్కులు మనకి వస్తుంది. అంటే వొకాబులరీలో మనకి 10 మార్కులు వస్తే, కాంప్రిహెన్షన్లో 5 మార్కులు వస్తే, మనకి ఇక్కడ బేసిక్ గ్రామర్ నుంచి ఖచ్చితంగా వచ్చింది కాబట్టి క్వశ్చన్ ఇక్కడ 10 మార్క్స్. అలాగే ఈ ఇక్కడ కనీసం మనకి ఒక 40 to 50 మార్క్స్ వచ్చిన 40 to 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 70లో గ్రామర్లో ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చు అనేసి నేను ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అదే విధంగా క్వశ్చన్లు కూడా వచ్చాయి. సో దానికి నిదర్శనం ఏంటి సరే క్వశ్చన్కి అంటే ఈరోజు షిఫ్ట్ జరిగినటువంటి షిఫ్ట్లలో నాకు 4 గంటల నుంచి 5:30 జరిగిన షిఫ్ట్లో ఒక టెన్స్ నుంచి 16 క్వశ్చన్లు అడిగారండి. ఒక టెన్స్ టాపిక్ నుండి 16 క్వశ్చన్స్ డిఫరెంట్ ప్యాటర్న్లు అడగడం. అలాగే గ్రామటికల్ సెంటెన్స్ చూద్ది, గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్లో 5 క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ట్యాగ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చింది. డిగ్రీ ఆఫ్ కంపేర్ నుంచి 3 వచ్చింది. వాయిస్ నుంచి 2, అక్కడ ప్రతి ఒక్క టాపిక్ నుంచి 2, మళ్ళీ ఆర్టికల్ నుంచి 3 ఇచ్చారు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి 2 వచ్చాయి. అయితే లింకర్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ. ఇలా ప్రతి ఒక్క ప్రొఫౌండ్ సినోనిమ్స్ ఆల్సో గివెన్ రైట్. సో ప్రతి ఒక్క నార్మలైజేషన్ ఉంటుందండి, మ్యాక్సిమం నార్మలైజేషన్ ఉండదు. మరి చూడాలి డెసిషన్, ఎందుకంటే క్వాలిఫై కాబట్టి. ఈఎస్ఎల్ ఫుల్ ఫామ్ అడిగారా? ట్వైస్ ఏ డే ఇన్ ప్రెజెంట్ ప్రిస్క్రిప్షన్. ఎస్ గుడ్. అందుకోసమే సినోనిమ్స్ పైన నేను ముందే చెప్పాను, అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో మనం మ్యాక్సిమం 10 to 15 వరకు విడిచిపెట్టేద్దాం. 10 మార్క్స్ మనది కాదని విడిచిపెట్టేద్దాం. 10 to 12 మార్క్స్ సినోనిమ్స్ అంటే మిగతావన్నీ చూద్దాం అనేసి మిగతావన్నీ పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. రైట్. ఎస్. సో అందుకోసం ప్రతి ఒక్క వొకాబులరీ ప్రతి ఒక్క చాప్టర్ చదువుకుంటే మీరు ప్రిపేర్ అయితే మెటీరియల్ చదివి చాలు అని చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్లో ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్. అయితే ఎక్కడ జరిగిన న్యాయం ఏంటంటే టోటల్గా ఈ 2 చాప్టర్లు మనం విడిచిపెడతాం. టోటల్గా ఇలా ఈ ప్రతి ఒక్క అంటే మనం ఇక్కడ ఈ 2 విడిచిపెట్టండి. ఇక్కడ అంటే ఉన్నటువంటి 10 టాపిక్స్ నుండి ప్రతి ఒక్క టాపిక్ యావరేజ్ 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. యావరేజ్ 2 క్వశ్చన్ ఇన్ 10 టాపిక్స్ అనేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ 20 క్వశ్చన్, కొన్నిట్లో 3, 4 ఉన్నాయి కాబట్టి ఆన్ యావరేజ్ ఇక్కడ 30 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే చూద్ది గ్రామటికల్ సెంటెన్స్ 5, టెన్స్ నుంచి 16 క్వశ్చన్లు వచ్చాయి అనమాట. సో ఇక్కడ దాదాపు 41 మార్క్స్ అనేది, ఎందుకంటే యాక్టివైజ్ పాస్వేస్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే చాలా ఈజీ. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా రాయలేదు. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో ఆఫ్టర్నూన్ జరిగిన షిఫ్ట్లో కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చిన వాటిలో రాయండి అని చెప్పారు. దాంట్లో ఎండ్ బట్టి మనం కాంపౌండ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్వశ్చన్ ట్యాగ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే వెరీ
క్వశ్చన్ ట్యాగ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే వెరీ ఫ్యూ పీపుల్, మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయించారు చూసారా మొన్న, దాని నుంచి వచ్చిన క్వశ్చనే. వెరీ ఫ్యూ పీపుల్ ఫ్యూ పీపుల్ నాకు పంపించిన మెసేజ్, ఫ్యూ పీపుల్ న్యూ టు మీ సంథింగ్ ఏదో ఇచ్చారంట. ఎక్కడ న్యూ టు మీ ఫ్యూ అని చెప్పారు కదా, ఎక్కడ ఏమి ఇచ్చారంటే డోంట్ దే, డూ దే, ఓకే, డిడింట్ దే, డిడ్ దే, ఎలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందంట. సో ఈ ఆప్షన్ విచ్ ఇస్ ద కరెక్ట్? పీపుల్ అంటే దే అన్నిటిలో కరెక్టే, దే 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 రైట్. కానీ ఇక్కడ న్యూ అనేది ఏ వర్బ్లో ఉంది? వర్నా టూవా? న్యూ అనేది వర్న్ కాదు కదా, వర్బ్ టూలో ఉంది, పాస్ట్లో ఉంది, కాబట్టి డూ వస్తా డిడ్. హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ డిడ్గా మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో హెల్పింగ్ వర్బ్ డిడ్, సో డూ రాదు, ప్రజెంట్ రాదు, పాస్ట్ ఉంది. ఎక్కడ ఫ్యూ ఉంది, పీపుల్ దేర్ అయింది. ఇక్కడ స్టేట్మెంట్ ఎక్కడైనా నెగిటివ్లు ఉందా చూడండి, ఇది గమనించాల్సింది. సో చాలామంది ఏంటంటే ఇలా సెంటెన్స్ చూసిన వెంటనే ఏమని అనుకున్నారంటే ఇది నెగిటివ్లో లేదు, సో పాజిటివ్లో రాసేద్దాం. సో పాజిటివ్లో ఉంది, డిడింట్ దే అనేసి రాసి చూస్ చేసి వచ్చారు. సో ఆన్సర్ చెక్ చేసేటప్పుడు అది డిడింట్ డే కాదు, డిడ్ దే. ఎందుకంటే ఫ్యూ అనేది సెమీ నెగిటివ్ అని చెప్పడం జరిగింది. ఫ్యూ అనేది సెమీ నెగిటివ్. సో అందుచేత అంటే ఫ్యూ, లిటిల్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ ఈ పదాలన్నీ కూడా మనకి సెమీ నెగిటివ్ అంటారు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ టేక్ కూడా అడగడం జరిగింది, అంటే కన్ఫ్యూజ్ చేసేటట్టు అడగడం జరిగింది. డిక్షనరీ స్కిల్లో ఆల్ఫాబెట్ ఆర్డర్లోపు క్వశ్చన్ ఒకటి ఉంది. ఓకే, ఒక పేపర్ మీద రాశాను. సో ఆల్ఫాబెట్లో హెండీ అనే అంటే ఎలా ఇచ్చారు అంటే ఇంతకుముందు పదాలు ఇచ్చి రాయమంటే ఇప్పుడు ఎలా ఇచ్చారు అంటే సో రైట్, చూడండి ఇంకో క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఇట్స్ టైమ్ డేస్ ఏ బెటర్ జాబ్, ఇది ఒక క్వశ్చన్. ఎక్కడ హ్యావ్ ఫౌండ్, ఫైండ్స్, చూడండి మనం ఇట్స్ టైం వచ్చేటప్పుడు ఎలా రాయాలి? హ్యావ్ ఫౌండ్ ఆప్షన్స్, తర్వాత రెండోది ఫైండ్స్, ఓకే, మూడోది ఫౌండ్, నాలుగో ఆప్షన్ ఫౌండెడ్. ఎలా క్వశ్చన్స్ రావడం జరిగింది, ఫౌండెడ్. సో బెటర్ ఆప్షన్ ఇలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఏమో చాలా ఈజీగా ఉంది, అంటే వీ హ్యావ్ టు అబ్జర్వేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో క్వశ్చన్ చూడండి, షీ హ్యాస్ బీన్ స్టడింగ్ డేస్ బిజినెస్ లా ఫర్ 2 years అనేసి అడిగారు. ఎక్కడ ఆర్టికల్ నో ఆర్టికల్, ఏ ఆర్టికల్ వస్తుంది అనేసి అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రిఫిక్సెస్ రాయమని చెప్పారు. సో ప్రిఫిక్సెస్ అఫిక్సెస్ అంటే ఏంటవుతుందమ్మా? డిజార్డర్. అలాగే ఆల్ ఆఫ్ అస్, చూడండి క్వశ్చన్, ఇంకో క్వశ్చన్, ఆల్ ఆఫ్ అస్ డేస్ మే స్టోలెన్ అనేసి ఇచ్చారు. ఓకే, మెనీ స్టోలెన్, ఓకే, స్టోలెన్, ఇలా క్వశ్చన్స్. ఆల్ ఆఫ్ అజ్ అంటే ఇక్కడ సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా? సింగులర్. నెక్స్ట్ యాజ్ హర్ ఫాదర్ డైస్ బికమ్ హెల్ప్లెస్, ఓకే, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో నుంచి అడగడం జరిగింది. ఫ్యూ పీపుల్ నో ది క్వశ్చన్. షీ వాజ్ క్లీనింగ్ ది ఫ్లోర్ వెన్ ఐ రీచ్డ్, అంటే టెన్స్కి సంబంధించిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, సో ఇలా చాలా క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు రాసి అన్ని డిస్కషన్ చేసి ఇంకా చేసింది మన చేతిలో ఏం లేదు కాబట్టి, సో రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఆ రోజు డిస్కషన్ చేద్దాం. సో బట్ ఇప్పుడు ఏంటంటే సమయం దాని గురించి మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి, సో దిస్ ఇస్ ద డిగ్రీస్. సార్ ఇవాళ ఎగ్జామ్ దగ్గర మీ ఛానల్ చూస్తున్నాను సార్, రైట్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా క్వశ్చన్స్ వచ్చాయండి. నిజంగా చాలా చాలా ఈజీగా ఉంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో, ఓకేనా? ఓకే, సఫిక్స్ లెటర్ రైటింగ్ నుంచి 2 క్వశ్చన్స్ చేస్తే లెటర్ రైటింగ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా న్యూస్ రిపోర్ట్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. ఫార్మల్ లెటర్ గురించి అడిగారా? ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ పర్సన్ ఉన్నారు, మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నారు, ఈవినింగ్ షిఫ్ట్లో ఉన్నారు,
నెక్స్ట్ నూన్ షిఫ్ట్లో ఉన్నారు, 3 షిఫ్ట్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి సో ఎవరికి ఏ షిఫ్ట్లో, మార్నింగ్ షిఫ్ట్లో అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది పేపర్ అంట, చాలా అంటే చాలా ఈజీ. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ కవర్ చేశారు. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అంటే కొంచెం ఈ 10 days కానీ ప్రిపేర్ అయ్యి చదివితే క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఎన్ని రోజులు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఈ రోజు జరిగినటువంటి 4 to 5:30 వరకు ఏ ఎగ్జామ్ అయితే జరిగిందో కొంచెం డిఫికల్ట్గా ఉంది ఈ పేపర్తో పాటు కంపేర్ చేస్తే. ఎక్కడ డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే వొకాబులరీ పార్ట్ పైన కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వొకాబులరీ పార్ట్ పైన మనం ఎక్కువ మార్క్స్ తేవాలి అంటే సో ఉన్నటువంటి చిన్న చిన్న టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. అదే క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఏంటంటే తక్కువ షార్ట్ పీరియడ్లో చదివేసి వెళ్ళి క్వాలిఫై అయిపోతామని ఇట్స్ డిఫికల్ట్ లాగా అనిపించింది. ఓకేనా. స్ట్రిక్ట్ అండ్ ట్రైవల్ ఎంటోనిమ్స్ అడిగారు, రైట్. ఓకేనా. సో వాటికి ఆప్షన్ బట్టి మనం వెళ్ళాలి సార్ డైరెక్ట్గా. ఓకేనా. ఆఫ్టర్నూన్ కొంచెం టఫ్గా ఉంది బట్ క్రాక్ ఓకేయా, కానీ క్వాలిఫై అయిపోవచ్చు. ఆఫ్టర్నూన్ కొంచెం అంటే 80-90 స్కోర్ మనం వెళ్ళాలి, చెక్ చేయవలసిన అవసరం లేదు. మనకి కావాల్సింది 50-60 కాబట్టి క్వాలిఫై అవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బేసిక్ గ్రామర్ నుంచి కూడా అడిగారు, సో ఆల్ఫాబెట్ ఆర్డర్ నుంచి అడిగారు, సెంటెన్స్ నుంచి అడిగారు, సింగులర్ ప్లూరల్ నుంచి అడిగారు, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ నుంచి, నంబర్ ఆఫ్ మీకు తెలుసా మోడల్స్ నుంచి అయితే ఈ సెక్షన్ నుంచి మినిమం 4 క్వశ్చన్స్ వచ్చాయి. మోడల్ గ్రామర్ అండ్ లాంగ్వేజ్ ఫంక్షన్ నుంచి మినిమం 4, ఈ రెండింటిని కలిపి మినిమం 4 క్వశ్చన్. అలాగే కండిషనల్స్ వచ్చింది మినిమం 3 క్వశ్చన్స్ వచ్చాయంట. అంటే మనం ట్రిక్ చెప్పాం కదమ్మా, వర్బ్ 1 to verb 1. సో verb 1 ప్లస్ హెల్పింగ్ వర్బ్, ఆ ట్రిక్ని ఉపయోగించి పిల్లలు చేశారు అనేసి అనిపించారు. కొంచెం టఫ్గా ఉంది ప్రవీణ్ గారు. మరీ ఎంత అంటే ఇఫ్ వీ కంపేర్ ది మార్నింగ్ సెషన్లో జరిగిన దాంట్లో కంపేర్ చేస్తే కొంచెం ఓకే. స్పెల్లింగ్స్ కరెక్ట్ స్పెల్లింగ్స్ గురించి దాదాపు ఒక 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే. కొంచెం టఫ్గా ఉందనేసి అందరం అంటాం. బేసిక్ ఇంగ్లీష్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇంగ్లీష్ ప్రొఫెషన్ పైన నార్మలైజేషన్ చేస్తారనేసి ఎక్కడ కూడా ఇంతవరకు చెప్పలేదు సార్, మ్యాక్సిమం అయితే లేదు. కానీ పేపర్ ఇప్పుడు జరిగినటువంటి టోటల్ పేపర్లో డిఫికల్టీ బట్టి గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే మీకు ఇంటిమేషన్ అయితే చేస్తాను. సో ఈరోజు ఎగ్జామ్ ఎలా ఉంది, జస్ట్ ఎన్ని రోజులు ట్రావెల్ చేసాం కదా, ఈ రోజుతో ముగింపు కదా. మార్నింగ్ పేపర్ అయితే చాలా ఈజీ. సో ఎలా ఉంది ఒకసారి మీతో డిస్కషన్ చేద్దామని లైవ్ పెట్టడం జరిగింది. సో ఒక 10 నిమిషాలు లైవ్ క్లోజ్ చేద్దాం అంతే. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీతో పాటు డిస్కషన్ చేసుకుంటే సరిపోద్ది. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ అయితే ఉంది, క్వశ్చన్స్ ఉంది, కానీ డైరెక్ట్ ఇది నౌనా ప్రొనౌనా వర్బా మధుమయ వరల్డ్ గారు పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ ఉంది, కానీ ఇది డైరెక్ట్ ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనేది క్వశ్చన్స్ అయితే ఎక్కడ లేదు. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కంజక్షన్ నుంచి క్వశ్చన్ ఉన్నాయి చూడండి, 4:30 నుంచి 5, 4 నుంచి 5 గారు జరిగిన కంజక్షన్ గురించి అడిగాడు. ఈ కంజక్షన్ దేని నుంచి, పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి వస్తుంది కదా, వచ్చింది క్వశ్చన్ అయితే. మినిమం 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి చాప్టర్ నుంచి. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఇవ్వలేదు అనడానికి ఎట్లేదు. ఓకేనా. ఓకే. రైట్. గౌతమ్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ వల్లే చాలామంది క్వాలిఫై అయిపోతున్నారు. అంత అయితే నాకు ఫోన్ కాల్స్ కూడా అలాగే వచ్చాయి, నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఫోన్ కాల్ చేశారు. అలాగే మన పిఆర్ అకాడమీలో ఉన్నటువంటి అందరూ సోల్జర్స్ అందరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఈ అప్రిసియేషన్ వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళ దగ్గర కూడా చేరింది. సో అందరూ చాలా 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 అంటే హ్యాపీ. నాటో ఆర్టికల్ అంటే సార్ ఇది క్వశ్చన్స్ ఫ్రేమింగ్ బట్టి నేను చెప్పగలుగుతాను సార్. చూడండి మీరు ఎందుకు అడుగుతున్నారంటే నాకు అర్థమవుతుంది క్వశ్చన్. ఇప్పుడు ఈ ఇంటెలిజెంట్ అనే వర్డ్ని మనం తీసుకుంటే, ఈ పదాన్ని తీసుకొని మనం ఒక దగ్గర ఏ ఆర్టికల్తో రాయవచ్చు, ఒక దగ్గర ఎన్ రాయవచ్చు, ఒక దగ్గర దా రాయవచ్చు, ఇంకో దగ్గర నో ఆర్టికల్ రాయవచ్చు సార్. సో అలా అందుకోసం సెంటెన్స్ బట్టి మనం చెప్పాలి. ఓకేనా. మార్నింగ్ ఎగ్జామ్ చాలా బాగుంది సార్, క్లాస్ మీరు చాలా చెప్పారు సార్ 1 వీక్లో. ఎస్, మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళైతే చాలామంది బాగా చెప్పారు. సో చాలా బాగుందని
టీచర్ ఓకే, థ్యాంక్ యూ ఓకే, మోస్ట్లీ వెల్కమ్ అండి. అంటే ఎన్ని రోజులు మనం ట్రావెల్ చేసావు కదా, నేనైతే త్రిశూల వ్యూహం స్టార్ట్ చేసి దాదాపు 20 days ప్రిపరేషన్ ప్లాన్తో త్రిశూల వ్యూహం స్టార్ట్ చేశాను. ఈ చక్రవ్యూహం ఈ 20 daysలో జర్నీ చేసినటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఏంటంటే 10 daysలో ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. సో 20 daysలో ఎవరైతే బిగినింగ్ నుంచి వారైతే ఎగ్జామ్ మరి సూపర్ ఎరగదీశారు అని వారు బిగినింగ్ నుంచి నేను ఫాలో అయ్యాను సార్. రోజుకు 1 hour చదవమన్నవారు, అలాగే నేను టైం టేబుల్ ప్రకారం చదువుకున్నాను. ఈరోజు బాగా రాస్తున్నారు. ఈ 10 daysలో కూడా ప్రిపేర్ అయిన వారు కూడా సూపర్గా రాశారు. ఈ మిగిలిన 5 days 3 days 2 daysలో వచ్చిన వారి గురించే నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే వాళ్ళతో పాటు ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయాం. కోర్సు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళతో పాటు ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయాం. సార్ యువర్ క్లాస్ ఈజ్ రియల్ హెల్ప్డ్ మీ లాట్, క్యూర్ క్వశ్చన్స్ ఆస్క్నియా QAM అబ్రివేషన్ ఏంటని అడిగారు. ఓకే, ఓన్లీ చైల్డ్ ముందు ఆర్టికల్స్. ఓకే, నార్మలైజ్ ఉందా సార్? నార్మలైజింగ్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సార్. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే మనకి జరిగిన నెంబర్ ఆఫ్ షిఫ్ట్లో ఈరోజు జరిగినటువంటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో చూద్దాం, ఒకవేళ నార్మలైజ్ని కానీ గవర్నమెంట్ ఏమైనా డిస్కషన్ చేసి మన ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అవకాశం కల్పిస్తే వీ హ్యావ్ టు గో అని నేను ఖచ్చితంగా మీకు ఇంటిమేషన్ ఇస్తాను. మ్యాక్సిమం ఉండడానికి ఛాన్స్ లేదు, కానీ ప్రభుత్వం ఏమైనా దయతలిచే అవకాశం ఇస్తే మంచిది. ఓకే, ఈఎస్ఎల్ ఎంతోమంది వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఆర్టికల్ రాదండి. కోర్ట్ ఎగ్జామ్స్ కోర్స్ ఉందండి, ఏప్లో ఉంది. సో విత్ ఇన్ 1 or 2 days, ఐ థింక్ ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది గ్రామర్ నేర్చుకుందాంరా అనే కొత్త ప్రోగ్రామ్తో పాటు వస్తున్నాను. తర్వాత లైవ్ స్టార్ట్ చేద్దాం. ముందు ఇన్ఫర్మేషన్ వీడియో అంతా ఇచ్చిన తర్వాత లైవ్ స్టార్ట్ చేద్దాం. త్వరలో కోర్టు ఎగ్జామ్స్కి ఇప్పుడు ఎలాగైతే ఒక చక్రవ్యూహంతో పాటు వచ్చామో అక్కడ హైకోర్టు కూడా అలాగే వస్తాం. హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, కాంప్రిహెన్షన్. పాసేజ్గా అయితే చాలామంది అన్నిటికంటే ఎక్కువ మంది దేని గురించి మాట్లాడారంటే పాసేజ్. సార్ చిన్న పారాగ్రాఫ్లు ఇచ్చేసి దాని గురించి పాసేజ్ 6 questions కూడా ఒక బిట్ కూడా మీరు ఎంత డెడ్ ఈజీగా ఇచ్చాడంటే క్లియర్ కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ చదివి పక్కన ఆ వర్డ్ ఎక్కడ ఇచ్చేసారు సార్. చాలా బాగా రాసాం. పాసేజ్ అయితే ఎక్కడ బిట్ మిస్ అయ్యే అవకాశం కనిపించలేదు, కానీ చాలా బాగా హెల్ప్ అయిందని అన్నారు. డైలీ ట్వైస్ మెడికల్ టర్మ్స్ పైన ఇచ్చారు. రైట్, వీడియోస్ హెల్ప్డ్ మీ లాట్ సార్. అవునా హేమలత గారు, మోస్ట్లీ వెల్కమ్. సార్ నేను బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఒకసారి మీ వీడియోస్ చూసుకున్నా. దేవుడు ఇచ్చిన వరమ మీరు సార్, వరం మీరు అన్నట్లు ఐ థింక్ ఆల్ మెంబర్స్ క్వాలిఫై అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, థ్యాంక్ యూ సునీత మ్యామ్. ఈ అభిమానం వెలకట్టలేనిది. సో ప్రతి ఒక్కరికి నేనైతే నా వంతుగా అయితే నాకు ఒక విషయం ఏంటంటే హ్యాపీ అనిపించింది. గతసారిలాగా పేపర్ కానీ 2018 లాగా కానీ పేపర్ వచ్చి ఉంటే చాలామంది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి భయం వేసేది అనమాట. సో అంటే కామన్ ఎర్రర్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేయడము, పార్ట్ ఆఫ్ స్పీచ్కి ఎక్కువ క్వశ్చన్ ఇచ్చేయడము, ఇలా చేయడం వల్ల చాలా నష్టపోతారు. అలాగే టెన్షన్ నుంచి. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారంటే ప్రతి చాప్టర్కి ఈక్వల్ వెయిట్. అంటే మనకి టోటల్ సిలబస్లో 40 టాపిక్లు ఉన్నాయి, వొకాబులరీ, గ్రామర్, కాంప్రిహెన్షన్ మొత్తం కలిపి. ఈ 40 టాపిక్ను ఏది విడిచిపెట్టలేదు. పోతే 1 or 2 ఎక్కడ విడిచిపెట్టి ఉన్నారు, కానీ అన్నిటి కవర్ చేసి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది చాలా 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 మంచి జరిగింది. సో కాబట్టి ఎందుకంటే ఒక దగ్గర మార్క్ తెగిపోతే ఇంకొక దగ్గర. ఇప్పుడు ఒక ప్రిపోజిషన్ నుంచి 7-8 క్వశ్చన్ ఇచ్చారనుకో, ప్రిపోజిషన్ అసలు నేను చదివినా కూడా నాకు రాదు, నాకు ఆర్టికల్ పైన బలం ఉంది, ఆర్టికల్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వకపోతే నేను 4-5 మార్కులు పోయినట్టే కదా. సో అలా జరగకుండా ప్రతి చాప్టర్కి ఈక్వల్ వెయిట్ ఇచ్చేసి కొన్ని చాప్టర్లో అంటే ఆన్ యావరేజ్ పేపర్ నేను ముందు నుంచి చెప్పుకొస్తున్నాను ఏంటంటే పేపర్ ఎప్పుడు కూడా మోడరేట్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నాట్ ఈజీ, నాట్ డిఫికల్ట్. సో కొంచెం ఆలోచించి రాస్తే క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. ఒక స్టూడెంట్ మార్నింగ్ ఫోన్ చేస్తే సార్ నాకు మాత్రం 80 మార్క్స్కి తగ్గే ప్రసక్తి లేదు, కావాలంటే రేపొద్దు నా రెస్పాన్సిబిలిటీ వస్తుంది మీకు పంపిస్తాను, మీరు చెక్ చేయండి నేను. సో ఎంత కాన్ఫిడెంట్గా ఆవిడ మాట్లాడారంటే
తనకి ఆల్రెడీ షీజ్ వర్కింగ్ సమ్మర్ ఏదో ప్రైవేట్ స్కూల్ సెక్టర్లో, కానీ తను ప్రిపరేషన్ అయ్యే విధానం, నా టార్గెట్ నేను ఎలాగైనా టీజీట్లో జాబ్ వస్తుంది అని నేను నమ్ముకుంటున్నాను సార్. నాకు ఎక్కువ టార్గెట్ ఇంగ్లీష్ పైన ఉండేది, సో అందుకోసం ఎక్కువ కష్టత చదివాను. కానీ ఈరోజు మౌని సెషన్ పేపర్ చాలా హ్యాపీ అనిపించింది, మాటలు చెప్పలేకపోతుంది అనమాట ఆవిడ. సో ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, క్యూరియస్ స్పెల్లింగ్ వర్డ్ అడిగారా? ఓకే, ఫుల్గా గెలస్. ఓకే, థ్యాంక్ యూ. టీజీటీ ఇంగ్లీష్ కొన్ని వీడియోస్ చెప్పండి సార్. టీజీటీ ఇంగ్లీష్కి కొన్ని వీడియో. టీజీటీ ఇంగ్లీష్ ఇప్పుడు ఎందుకు ఇంగ్లీష్ పైన నేను దృష్టి పెట్టలేదు సార్ అంటే, వాస్తవం చెప్తాను, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సైజులు మై ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ అయినప్పుడు నేను ఎందుకు దృష్టి పెట్టలేదంటే మనకున్న టైం తక్కువ. సో అందరూ సెట్ అయ్యి అలర్ట్ అయ్యి వచ్చేటప్పుడు మనకి 10 days 15 days మనం ప్లాన్ చేయాలి. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మనం తయారు చేసేటప్పటికి కొంత టైం పట్టేసింది. అటువంటి లిటరేచర్ సబ్జెక్ట్కి అలా చేసిన తర్వాత రేపొద్దున ఎగ్జామ్లో బాగా రాయక నాకు సెల్ఫ్ ఇమేజ్ ఏమైనా ఇదవుతుంది. తర్వాత పిల్లలు మెయిన్ సెల్ఫ్ ఇమేజ్ పక్కన పెడితే ఆస్పిరెంట్ ఎగ్జామ్ బాగా రాయకపోతే మ్యాక్సిమం ఆ ఇంపాక్ట్ మన మీదే పడుతుంది, ఉపాధ్యాయుల మీదే పడుతుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది అనేసి స్కూల్ అసిస్టెంట్ వీడియోస్ చేయడం మానేశాను. లేకపోతే యాక్చువల్ స్కూల్ అసిస్టెంట్ మెథడ్ బుక్ నేను రాసాను అవునుగా, కానీ దాని మీద ఫోకస్ చేయకపోవడానికి కారణం ఇదే. గ్రామర్ బుక్ రాశాను నేనే, కానీ ఫోకస్ చేయకపోవడం స్కూల్ అసిస్టెంట్ మెయిన్ రీజన్ ఇదే. సో టైం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి దాని మీద నేను ఫోకస్ చేశాను అనుకోండి, అక్కడ టైం చాలదు. లిటరేచర్ సబ్జెక్ట్ అంతా చెప్పి దాని గురించి మనం అట్లీస్ట్ రోజుకు ఒక టాపిక్ పైన మనం క్లాస్ చెప్పేసి ఒక వ్యూహంతో పాటు ముందుకు వద్దామన్నా కూడా టైం లేదంతా. సో అందుకోసమే సిలబస్ ఫాస్ట్ ఉందనేసి నేను దానికి కొంచెం దూరం పెట్టాను. ఓకేనా? ప్రొఫెషన్స్ టెస్ట్ కూడా రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసేటప్పుడు చూద్దాం. మీ ప్రాక్టీస్ మోడల్ పేపర్ చాలా యూజ్ఫుల్ అయింది సార్. టైం మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సార్ కింగ్ గారు. సో ప్రాక్టీస్ 100 marks మనం పెట్టడం చూసారా. 7 మోడల్ పేపర్స్ అయితే నేను పెట్టాను. ఈ 7 మోడల్ పేపర్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ ఉందా లేదా ఒక్క మాట చెప్పండి. మీరు 99 రూపీస్ ఇచ్చి కొన్నారు కోర్సు. ఈ 99 రూపీస్ కోర్సులో నేను లాస్ట్లో 7 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేశాను. ఈ 7 మోడల్ పేపర్స్కి ఏమైనా దాటి వెళ్ళిందా క్వశ్చన్? లేదు కదా. ఒకసారి చూడండి, మీ ఒపీనియన్. అనిల్ సాయి అమేజింగ్ ఫ్యాకల్టీ సార్, ఐ లవ్ యూ ప్రశాంత్ సార్. అనిల్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్. నార్మలైజేషన్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఒకళ్ళు ఇస్తే అదృష్టమే. శేఖవాన గారు, వేణుగోపాల్ గారు, ఓకే. పవన్, ఎస్ యువర్ క్లాసెస్ యూస్. ఇవన్నీ మీ 7 మోడల్ పేపర్. డాక్టర్ అడ్వైస్ టు టేక్ ట్వైస్ ఎ డే కాల్డ్. ఓకే. సో ఈ 7 మోడల్ పేపర్స్ అనేది బాగా హెల్ప్ అయింది. తర్వాత మనం చాప్టర్ వైజ్ ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసినా మనకి లాస్ట్ మూమెంట్ నేను ఏదైతే పెట్టానో 7 days నుంచి 7 మోడల్ పేపర్స్, అది మీకు బాగా అంటే బాగా. ఆ క్వశ్చన్ పేపర్ కూడా గోడ్స్ గిఫ్ట్ మీరు సార్. అంత పెద్ద మాట్లాడదు మేడం. థ్యాంక్ యూ అభిమానాన్ని సంపాదించినందుకు. ఎస్టర్డే 2:32 జరిగిన వాళ్ళు సున్నా ఎగ్జామ్ 4కి స్టార్ట్ చేసారు. 2 అవునా? పొట్నూరు శేషగారు, ఐ వాజ్ క్వాలిఫైడ్ బై యూ సార్. ఓ నైస్. ఏపీ హైకోర్టు కూడా చెప్తాను ఖచ్చితంగా. రామ్ గారు చెప్తాను. పీజీటీ ఇంగ్లీష్ మెథడ్స్ వీడియోస్ పంపండి సార్. కీర్తిపి గారు పంపించడానికి లేదు, మొత్తం ఏప్లోనే ఉన్నాయి. కాల్ చూద్దాం, మాట్లాడదాం ఎగ్జామ్ అయిన లైవ్ అయిన తర్వాత. సార్ నేను మీ కోర్స్ తీసుకోలేదు, కానీ లాస్ట్ 2 daysలో మీ యూట్యూబ్ వీడియోస్ చూశాను, అవి నాకు చాలా యూజ్ అయింది ఎగ్జామ్లో. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు సూపర్. ఓకే డన్. సో జస్ట్ మీతో ఇంట్రాక్షన్ అవ్వాలి అని వీడియో లైవ్ పెట్టాను. ఈరోజు రివ్యూ ఎలా రాశారు, ఏంటి రాశారు, 3 షిఫ్ట్లు ఎలా ఆస్పిరెంట్ ఎలా రాశారు, ఎన్ని రోజులు మేము ఒక చక్రవ్యూహంతో పాటు వచ్చాము కదా, ఎంతవరకు ముందుకు వెళ్ళాము, ఎంతవరకు మిమ్మల్ని రీచ్ చేయగలిగాను అనేది ఒక దృక్పథంతో మిమ్మల్ని ఒకసారి కలుద్దాం అనేసి ఇంట్రాక్షన్ అయితే మీ మనసులో ఉన్న భావం తెలుస్తుంది అనేసి ఇంట్రాక్షన్ అయినాం. కానీ ఈరోజు జరిగిన పేపర్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ 4 o'clock జరిగిన కొంచెం పేపర్ అయితే డిఫికల్ట్గా ఉంది. వేర్ ఎస్ వీ కంపేర్డ్ ఇన్ ద పాస్ట్ ఎగ్జామినేషన్. ఓకే, అదర్వైజ్ బట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రం అవకాశం ఉంది. మనం 80-90 తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100లో 99 వచ్చినా 100కి 100 వచ్చినా మనకు ఉద్యోగం ఇవ్వరు. ఇప్పుడు క్వాలిఫై నేచర్ కాదు. అదే ఉంటుంది మ్యాక్సిమం అని అంటే ఉండదు. కానీ నెంబర్ ఆఫ్ షిఫ్ట్ జరిగింది. తర్వాత ఈరోజు 4:30కి జరిగిన షిఫ్ట్ అయితే 4 పేపర్ కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఏమైనా దీనిపైన ఆలోచించి ఇస్తే మంచిదేమో అనుకుంటున్నాం. చూద్దాం. ఒక 10 మార్కులు కలిసిన మంచిదే కదా. థ్యాంక్ యూ సార్. చక్రవ్యూహం ఓకే. ఐఎమ్ ఆల్సో సాటిస్ఫై సార్. పే చేసిన అమౌంట్కి న్యాయం జరిగింది. ఫస్ట్ టైం లైవ్ క్లాసెస్.
తీసుకోవడం మీ అకాడమీ. అవునా కింగ్ గారు? సూపర్ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, డాటర్ వైజాగ్ బ్లాగ్స్. ఓకే, నార్మలైజేషన్ అదే ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నార్మలైజేషన్ గురించి ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తాను. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్ లేదా లైవ్ సెషన్ క్లోజ్ చేద్దాం. జస్ట్ ఇంటరాక్షన్ అవ్వాలనే ఉద్దేశంతో మీతో పాటు ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తాం కదా, సో మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎక్కడ కూడా ఎవరు కూడా నెగిటివ్ సెన్స్తో మాట్లాడకుండా ఒక ఉపాధ్యాయుడికి ఏ విధంగా గౌరవించాలో, ఒక శ్రేయభిలాష్కి ఏ విధంగా విలువ ఇవ్వాలో అదే విధంగా మీరు అందరూ విలువిస్తూ ప్రతిరోజు లైవ్ పెడితే లైవ్కి అటెండ్ అయ్యి చాలా చక్కగా నేర్చుకున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలని కుతూహలంతో నేర్చుకున్నారు. ఎలా అయినా క్వాలిఫై అవ్వాలి. ఇంగ్లీష్ అనే ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ని కూడా ఈజీగా నేర్పించడం జరిగింది. అలాగే నేర్చుకున్నారు ప్రతి ఒక్కరు. ఎగ్జామ్ రాసి కూడా సాటిస్ఫైగా గుర్తించి పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా పిఆర్ అకాడమీ ప్లాట్ఫామ్కి మీరు గౌరవించడం అనేది నేను ఎనలేని మాటలతో చెప్పలేకపోతున్నాను అనమాట. సో దట్స్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో మన దగ్గర అయితే నిజంగా చెప్పాలంటే ఒక డిఎస్సి త్వరలో మళ్ళీ ఇంకా మన లోకేష్ గారు ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, డిఎస్సి ఉంటుంది అని చెప్పారు. చూద్దాం మరి దాన్ని ఏం జరుగుతుందో. సో ఒకవేళ టెట్ ఉంటే టెట్ కూడా నేను 100% 30 మార్క్స్ 30కి అవుట్ ఆఫ్ 30 వచ్చేలా కూడా దాని ప్రతిపాదనతో పాటు మేము ఎందుకు త్వరలో వస్తాను. సో చూద్దాం. ఇంకా పిఆర్ అకాడమీ పిఆర్ ఎగ్జామ్స్ అట్ట ప్రశాంత్ సార్ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వచ్చిన ప్రశాంత్ సార్ ఉన్నారు. అలాగే మన పిఆర్ అకాడమీలో రైల్వే కానీ హైకోర్టు కానీ స్టేట్ అండ్ సెంట్రల్ కోర్సు సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఉంటాయి. లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ ప్లస్ రైల్వేకి అయితే సంబంధించిన దాదాపు 1,00,000 బిట్స్ మేము అందిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క దాంట్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే పిఆర్ అకాడమీ అడ్డా అని చెప్పుకోవచ్చు. చాలా మేము అయితే ప్రతిదీ ఒక వెల్ ప్లానింగ్తో పాటు ప్రతిదీ ఫార్వర్డ్ స్టెప్ నేను వెళ్ళడం జరుగుతుంది. సో పెద్ద టీం ఉంది, ఆ టీంతో పాటు మేము వర్క్ చేస్తున్నాం. పిఆర్ అకాడమీ ఈజ్ నాట్ ఏ స్మాల్ యూట్యూబ్ ఛానల్, ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రశంస, ఈజ్ ఏ నార్మల్. సో పెద్ద టీం ఉంది, ఆ టీంతో పాటు మేము ముందు వెళ్ళడం జరుగుతుంది. సో టీం వర్క్ అనేది ఎక్కువ జరుగుతుంది అక్కడ. సో ప్రతి ఒక్క కోర్స్ మన దగ్గర ఉంది. సో దానికోసం సంబంధించి మేమైతే ముందుకు వెళ్తున్నాం. సో ఇలా ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అందరినీ కొంచెం మంచి బెటర్ రిజల్ట్ బెటర్ మార్క్స్ అందించాలని ఒక వ్యూహంతో మేము ముందుకు రావడం జరిగింది. అదే చక్ర వ్యూహం. ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ తక్కువ రోజుల్లో ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్స్. ఒక 1 వీక్ 10 డేస్లో ప్రిపేర్ అయ్యి మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్స్. బట్ చాలా చక్కగా నేర్చుకున్నారు. మీ ఓపికకి సహనానికి నేర్చుకునే విధానానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ద బెస్ట్ అయితే నాకైతే నచ్చింది. ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ హార్డ్ వర్క్. ఇలాగే కష్టపడుతుండండి, ఉన్నతమైన శిఖరానికి ఎదుగుతుందండి. సో మీకోసం ఎప్పుడు కూడా ప్రశంస సార్ తోడు ఉంటారు. మరి మన ఈ రిలేషన్షిప్ జర్నీ స్టార్ట్ అయింది. ఎగ్జామ్ అయ్యే రిజల్ట్ వచ్చినంత మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మోటివేషన్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ 2 వీక్స్ ఫాలో అయ్యాను. పద్మ గారు క్వాలిఫై అవుతాను సార్. థ్యాంక్ యూ. ఒక పద్మ గారు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి టెన్స్ ఒక టేబుల్లో చాలా క్వశ్చన్స్ ఎలిమినేషన్ చేయించారు సార్. టేబుల్ సూపర్ సార్. సో అనిల్ సాయి గారు దట్స్ గుడ్. ఓకే, ఎనీహౌ ప్రతి ఒక్క పర్సన్కి మనస్ఫూర్తిగా మీలో ఉన్నటువంటి జ్ఞానజ్యోతికి మిమ్మల్ని బోధన అందించిన మీ గురువులకి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరైనా విశ్వాసం ఉంచి నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం మీరందరూ నాకు కల్పించినందుకు, మిమ్మల్ని నేర్పించి కొంత జ్ఞానాన్ని పంచి మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే అవకాశం నాకు కల్పించినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి గొప్ప అవకాశం ఇంత సహనంతో పాటు నన్ను సహకరించినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత సపోర్ట్ కూడా నాకు అందించారు. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అనేది పిఆర్ అకాడమీలో చిన్న ఇది జరిగింది, దానితో పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అని మేము స్టార్ట్ చేస్తాం. సో అయినప్పటికీ కూడా చాలామంది మంచి సపోర్ట్ అందించారు. ఆ సపోర్ట్తో పాటు మనం ముందుకు వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అందరికీ రుణపడి ఉంటాను. మళ్ళీ అవకాశం దొరికితే మీలాంటి ఆస్పిరెంట్తో మళ్ళీ కలిసి మళ్ళీ క్లాస్ చెప్పాలని కోరుకుంది. మరి భగవంతుడు ఏం అవకాశం ఇస్తాడో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. సో మళ్ళీ కలుద్దాం.
ఇంకొక వ్యూహంతో మళ్ళీ ఇది ఏమైనా ఈ లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ అప్డేట్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మీరు నా నుండి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, గుడ్ నైట్, సీ యూ సూన్. అబ్బా. Thank you everyone.